హలో ఆల్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. సో వీకెండ్ అవడం వల్ల మేము వచ్చేసి బయటకు వెళ్ళామని చెప్పేసి టెంపుల్కి వెళ్ళామండి. ఈజీపుర బెంగళూరులో. అక్కడ వచ్చేసి 108 ఫీట్తో 1008 స్టెప్స్తో ఒక స్వామి విష్ణుమూర్తిని కట్టారండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి. అసలు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బట్ ఓపెన్ చేసినప్పుడైతే చాలా హడావిడి, చాలా మంది, స్ట్రీట్ మొత్తం చాలా ఫుల్ అయిపోయింది. ఇది ఎంట్రీ వచ్చేసి మేము లోపలికి ఇలా వచ్చేసాము. నాకు మార్నింగ్ టైంలో ఎర్లీగా స్టార్ట్ అయ్యాము కాబట్టి యాక్చువల్లీ 1.5 అవర్ పట్టేది, 45 మినిట్స్లో వచ్చేసాము. తర్వాత ఇది విగ్రహం అండి, 108 ఫీట్ ఇది వచ్చేసి స్టాచ్యూ. దీన్ని ఎక్కడానికి వచ్చేసి 1008 స్టెప్స్ ఉన్నాయి. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకని కొంచెం సిమెంట్ బిల్లు అక్కడక్కడ ఉండిపోయింది. స్టార్టింగ్ గణపతి ఉంటుంది, తర్వాత కుమారస్వామి, శివుడు ఉంటారు. ఇది గుడి చుట్టూ తిరగడానికండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కృష్ణుడు కూడా మన కృష్ణాష్టమి కాబట్టి బాగా సెలబ్రేట్ చేశారు. డ్రై ఫ్రూట్స్తో అలంకరించారు కృష్ణుడిని పడుకున్నట్టు. వెనక కృష్ణుడు చాలా బాగుంది. కృష్ణుడు అయితే చూసారు కదా మీరు కూడా. సో డ్రై ఫ్రూట్స్తో అలంకరించిన కృష్ణుడు. ఇక్కడ వచ్చేసి ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ఏమేమి రాశారని చెప్పేసి ఇక్కడ వెనక బ్యానర్లో రాశారు. 108 స్టెప్స్, 108 ఫీట్, 1008 స్టెప్స్తో చాలా బాగుంది అసలు. చాలా లోపల ఇది వచ్చేసి గుడి ఎలా కట్టేది అనేది వాళ్ళకు ప్లాన్గా ఇలా రెడీ చేసి పెట్టారండి. ఇది కృష్ణాష్టమికి ఇక్కడ బాగా చేశారు. రాధాకృష్ణుని రెడీ చేసి లోపల గర్భగుడిలో ఫొటోస్ వీడియోస్ వెళ్ళలేదండి, అందుకని మేము ఇంకా బయట మాత్రం తీసుకున్నాం. గర్భగుడి ముందు వచ్చేసి కృష్ణుని రకంగా రాళ్ళతో అలంకరించారు. కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. చాలా బాగా అలంకరించారు, చాలా బాగుంది కూడా. సో తర్వాత అది ఫినిష్ చేసేసుకుని ఇంక వచ్చేటప్పుడు పిల్లలకు ఆకలిస్తుందంటే మేము ఇంకా నియర్ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చినాక ఇక్కడ ఉడిపి హోటల్ ఉందేమో అని చూసాము, బట్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఇంకా పక్కన మాత్రం ఇంక ఉడిపి మాత్రం ఉంది, ఇంకా అది మాత్రం వెళ్ళాము. ఇంకా పిల్లల్ని కూడా ఇక పక్కనే కాబట్టి వాకబుల్గా వెళ్ళేసి టేస్ట్ చూసాం. అక్కడైతే చాలా బాగుంటాయి టిఫిన్స్ అన్నీ వచ్చేసి. ప్లస్ ఇక్కడ ముందు ఒక వేరే హోటల్ ఉండేది బిర్యానీ టైప్ది, అది తీసేసి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉడిపి పెట్టారండి. టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి. ఇదే లైన్లో మా అపార్ట్మెంట్ దగ్గర ఇక్కడికి 3 ఉడిపీస్ ఉన్నాయండి. సో 3 కిలోమీటర్స్ ఒకటి అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి టిఫిన్స్ కూడా. పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇలా వీకెండ్ గడపడం కూడా చాలా బాగుంది, వాళ్ళకి మైండ్ ఫ్రెష్ ఉంటుంది. సో మేము లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా చూస్తే ఇంకా అప్పుడే అందరూ కొంచెం ఫ్యామిలీ కాబట్టి ఒక 4 చైర్స్ ఉన్న సీట్ని మేము తీసుకున్నాము. తర్వాత వచ్చేసి మిహిరుదు ముందుగా వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చి అక్కడ స్వీట్స్ ఉండేసరికి అన్నీ చూస్తూ తిరుగుతున్నారు. ఇంకా ఈలోపు మేము సీట్లో కూర్చున్నాము, ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాము. ఈలోపు మా అత్తయ్య గారు మా వారు ఆపోజిట్లో కూర్చున్నాం. నేను పిల్లలు ఇద్దరిని ఇక్కడ వెనక ఆపోజిట్లో కూర్చున్నాం, ఎందుకంటే వాళ్ళకి తినిపించడానికి కూడా ఫ్రీగా ఉంటుందని. ఇక్కడ దోశ చాలా బాగుంటాయి, అన్ని రకాల దోశలు ఉంటాయండి, చాలా వెరైటీ దోశలు. మేము మసాలా దోశ, ఆనియన్ దోశ, సెట్ దోశ ఆర్డర్ పెట్టాము.